నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అంతర్జాతీయ రాజకీయాల్లోకి ఒక్కసారి చూస్తే సినిమా స్టోరీలా అనిపించే ఘటన ఇప్పుడు అమెరికా నేలపై జరుగుతోంది. అవును, ప్రపంచం దృష్టంతా ఒక్కసారిగా అమెరికా ఉత్తర భాగం మంచుతో కప్పబడిన అలస్కా వైపే మళ్లిపోయింది. ఎందుకంటే ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి భేటీ అవుతున్నారు. ఇది సాధారణ మీటింగ్ కాదు, ఇది ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో జరుగుతున్న అత్యంత సీక్రెట్ చర్చలు. మరి ఈ మీటింగ్ వేదిక అవ్వడం కూడా, అలస్కా అనే ప్రదేశం కావడం వెనుక కూడా ఒక సీక్రెట్ స్ట్రాటజీ ఉంది. ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అలస్కా అనేది అమెరికా భూభాగం అయినప్పటికీ 1867లో అమెరికా రష్యా నుంచి కొనుగోలు చేసిన ప్రాంతం. అంటే ఒకప్పుడు ఇది రష్యా అధీనంలో ఉండేది. కాబట్టి పుతిన్ ఈ నేలపై అడుగు పెట్టడం అనేది చరిత్రకే తిరిగి వెళ్ళినట్టే. ఈ భేటీ కోసం అలస్కా మొత్తం ఒక మిలిటరీ జోన్ గా మారిపోయింది. ఒకవైపు అమెరికా సీక్రెట్ సర్వీస్, నేవీ సీల్ కమాండోలు, ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఆకాశంలో రెక్కల విప్పుతూ ఉంటే, మరొక వైపు పుతిన్ తో వచ్చిన రష్యా స్పెషల్ ఫోర్సెస్, ఆర్మర్డ్ వెహికల్స్, K9 డాగ్ స్క్వాడ్స్ ప్రతి వీధిలో గస్తీ కాస్తున్నాయి. సాధారణంగా అమెరికా నేలపై విదేశీ సైన్యం ఉండడం అసాధారణం. కానీ ఈసారి పుతిన్ సెక్యూరిటీ దళాలకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి అలస్కా కొన్ని ప్రాంతాలపై తాత్కాలిక నియంత్రణ అప్పగించారని లోకల్ మీడియా చెబుతోంది. అంటే ఆ భాగం ఇప్పుడు అమెరికా కంట్రోల్లో కాకుండా పుతిన్ భద్రత కింద ఉన్నట్టే. ఈ మీటింగ్ ప్రధాన ఎజెండా పీక్ స్టాక్స్ అని అధికారికంగా చెబుతున్నప్పటికీ అసలైన గేమ్ వేరే ఉంది. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా పాత్రను తగ్గించమని, ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయమని పుతిన్ డిమాండ్ చేయవచ్చు. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో రష్యాతో కొత్త ఒప్పందాలకు ట్రంప్ సిద్ధమవుతున్నాడన్న వాదనలు ఉన్నాయి. ఇన్ని ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ మీటింగ్ లో ఉక్రెయిన్ భూభాగ విభజన, ఆయుధ సరఫరా నియంత్రణ, ఇంకా అమెరికా రష్యా ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలు చర్చ కాబోతున్నాయని, ప్రస్తుతం అలస్కాలో సాధారణ పౌరులకు అనేక ప్రాంతాలు పూర్తిగా మూసివేయబడ్డాయి. ముఖ్యమైన హైవేల మీద చెక్ పోస్టులు, పోర్ట్స్ లో నేవీ షిప్స్ మోహరింపు, ఎయిర్పోర్ట్స్ లో ట్రిపుల్ లేయర్ సెక్యూరిటీ, ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల డ్రోన్ ఫ్లైట్స్ నిషేధించబడి మీడియా కవరేజీపై కూడా పరిమితులు విధించబడ్డాయి. ఇది కేవలం అమెరికా రష్యా మీటింగ్ కాదు, ఇది భవిష్యత్తు ప్రపంచ రాజకీయ సమీకరణాలను మార్చే నిర్ణయాల వేదిక కావచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుందా, లేక శాంతి ఒప్పందం వస్తుందా? అమెరికా రష్యా బంధాలు మారుతాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ మీటింగ్ లోనే తేలిపోతాయి. ఈ మీటింగ్ అలస్కాలో జరుగుతున్నప్పటికీ సిగ్నల్స్ మాత్రం ప్రపంచానికి వెళుతున్నాయి. రష్యా తన శక్తి ప్రదర్శనను అమెరికా నేలపై కూడా చేయగలదనే విషయం, అమెరికాకు కూడా తాను ఎలాంటి వాళ్లతోనైనా డీల్ చేయగలమని, ముట్టడించగలమని ప్రపంచానికి సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఒకే ప్రశ్న మిగిలింది. పుతిన్ ట్రంప్ భేటీ చరిత్రను మార్చుతుందా, లేక ఇది కూడా ఒక రాజకీయ డ్రామాగా మిగిలిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.